బ్రేకింగ్ న్యూస్. వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక నిజాలేంటి? సూసైడ్ వెనుక విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆత్మహత్య సమయంలో హరీష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయంపై ఆరా తీస్తూ ఉంటే చాలా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. సోమవారం ఆయన ఒక రిసార్ట్స్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐకు గత 14వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ యువతి కారణంగానే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే చర్చ జరుగుతుంది. ఈ నెల 14వ తారీఖున ఎస్ఐ హరీష్ ఎంగేజ్మెంట్ జరిగింది. గతంలో 3 యువకులను ప్రేమ పేరుతో ఒక యువతి మోసం చేసింది. ఆ యువతితోనే ఎస్ఐకి ఎంగేజ్మెంట్ జరిగింది అని తెలుస్తోంది. 3 యువకులపై కూడా కేసులు పెట్టినట్టుగా సమాచారం. డబ్బు పలుకుబడి ఉన్నవారే లక్ష్యంగా ఆ యువతి హనీ ట్రాప్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కేసులు పెట్టి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతుంది అని తెలుస్తుంది. ఆ యువతితోనే ఎస్ఐ ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతోనే మనస్తాపానికి గురై ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అని అనుమానాలు వ్యక్తం ఉన్నారు. యువతి బెదిరించినందుకు ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఎస్ఐ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఆ అమ్మాయే కారణమా? సోమవారం వాజేడు ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్యకు పాల్పడడం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక ప్రైవేట్ రిసార్ట్స్లో సోమవారం ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. ఇది ఆయన కుటుంబంలో పెద్ద ఎత్తున విషాదాన్ని నింపింది. స్నేహితులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఎస్ఐ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయంపై ఆరా తీస్తే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐకు 14వ తారీఖున ఎంగేజ్మెంట్ అయింది. ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో ఆ అమ్మాయి కారణంగానే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెడ్ సర్కిల్లో ఆ యువతితోనే ఎస్ఐకి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఆ యువతి గతంలో 3 యువకులను హనీ ట్రాప్ చేసింది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులకు బ్లాక్మెయిల్ చేసింది. వారిపైన కేసులు కూడా పెట్టింది అనే విషయాలు తెలుస్తున్నాయి. ఆ యువతితోనే ఇప్పుడు ఎస్ఐ ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఎస్ఐ కూడా బెదిరింపులతోనే ఆ యువతితో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆ యువతిని పెళ్లి చేసుకోలేక ఆ యువతి చేస్తున్న బ్లాక్మెయిలింగ్ని భరించలేక ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే చర్చ జరుగుతుంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, ఎస్ఐ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టలేదు. కానీ విచారణలో మాత్రం ఒక యువతి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలకి కారణాలేంటి? పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతానికైతే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక హనీ ట్రాప్ అనేది కూడా ఇక్కడ మనకు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఎవరైతే గతంలో ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకున్నటువంటి ఆ యువతి అంటే 14వ తారీఖు కూడా ఎంగేజ్మెంట్ జరగాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు ఎవరైతే యువతి రూమ్ లో ఉన్నదో ఆ అమ్మాయి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అసలు ఎలా ఉండాలన్నటువంటి ఒక కోణంలో కూడా అంటే అనేకమైనటువంటి ఒత్తిళ్లకు గురైనటువంటిగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ యాంగిల్లో ఇప్పటి వరకు ఎవరైతే ఆ యువతి ఉందో తనకు సంబంధించి 3 యువకులతో కూడా ప్రేమాయణం నడిపించింది. ఆమెకు అంటే ప్రేమ పేరుతోటి కూడా ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ హరీష్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి రుద్రారపు హరీష్ తను కూడా ఆ ట్రాప్ లో పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఒక పూర్తి వివరాలు అయితే వెల్లడించడం లేదు. కానీ అందులో భాగంగానే ఈ రుద్రారపు హరీష్ కూడా తను బాధితుడిగా ఒక బలిపశువుగా మారుతున్నాడు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. అందులో దాన్ని దృష్టిలో పెట్టుకొని బయటికి వేస్తే ఎక్కడ పరువు పోతుంది అన్నటువంటి ఒక కోణంలో కూడా తను ఆలోచించినట్టుగా తెలుస్తుంది. రూమ్ లో ఉన్నటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి ఆ ఇద్దరు మాత్రమే ఆ రోజు ఉన్నారు. దీని పూర్తి వివరాలు మొత్తం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇక్కడ హనీ ట్రాప్ అనేది ఇక్కడ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 యువకులతో కూడా ప్రేమ నడిపించడమే. ఒక పెళ్లి చేసుకుంటే కూడా మళ్ళీ అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే
అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉండలేక అనేక ఇబ్బందులు కూడా తలెత్తాయన్నటువంటి భావించినటువంటి హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక్కడ ప్రేమ అన్నటువంటి కారణమే ఇక్కడ ఆత్మహత్యకు పురికొల్పడని చెప్పి ఒక ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ శబరీష్ కూడా ములుగు ఎస్పీ శబరీష్ చెప్పినటువంటి పరిస్థితి. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఇక్కడ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఒక హనీ ట్రాప్ గా చెప్పుకోవచ్చు రోహిత్. రైట్, ఇప్పుడు ఆ యువతి ఎక్కడ ఉంది? ఆ యువతిని విచారిస్తుంటే ఏమైనా విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? ఆ యువతి పోలీసుల అదుపులో ఉందా? ప్రస్తుతానికైతే పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే ఉంది, వాళ్ళ అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బయటి వాళ్లకు సంబంధించినటువంటి ఏమన్నా మర్డర్లు అవి ఇంకా వేరే ఇష్యూస్ జరిగితేనే చాలా కోణాలు ఆలోచించేటువంటి పోలీసు ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఇట్లాంటి పరిస్థితులకు నెట్టేయడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏమైనా సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్పుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు, కానీ ఇక్కడ పోలీసులే బాధితులు అవుతున్నటువంటి సందర్భాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించినటువంటి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ రోజు ఆ యువతి వచ్చి చెప్పినటువంటి మాటలను కూడా పరిగణనలు తీసుకున్నారు. తను కోడలు వరుస అవుతుందని చెప్పి తను చెప్పింది, కానీ అసలు కోడలు వరుస కాదు కదా, తనకు సంబంధం లేని వ్యక్తిగా అక్కడ గుర్తించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్న తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు. అందులో ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఈ అమ్మాయిని చూసి అవక్కైనటువంటి సందర్భాన్ని అసలు అరే ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తడంతో అక్కడ వెంటనే గమనించినటువంటి పోలీసులు వారిని మీడియా కంటపడకుండా పక్కకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అంటే బయటికి రాకుండా ఒక కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి కూడా తన ఫ్రెండ్స్ కూడా తెలిసినట్టుంది. ఎందుకంటే ఈ అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసము తన ఫ్రెండ్ ని కూడా అక్కడికి ఆ రిసార్ట్ కు కూడా పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఆ పిలిపించి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని కూడా అనేక కోణాల్లో కూడా తనకు ఎన్ని రకాలుగా చేసుకున్నప్పుడు అక్కడ యువతి ఉంది అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. నిజంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ యువతి ఉంది అంటే మొదట్లో పని ఒత్తిడి అని అనుకున్నారు, ఆ తర్వాత రకరకాల కారణాలు అనుకున్నారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక యువతి అక్కడే ఉంది అనే వార్తలు కూడా వచ్చాయి. ఓకే రోహిత్, ఇప్పుడు మనం దానికి సంబంధించి స్పష్టంగా ఆ రోజు చెప్పాను. అంటే యువతి ఆత్మహత్య చేసుకున్న రోజు ఆ యువతి అదే రూమ్ లో ఉంది అక్కడ ఉన్నటువంటి. కాకపోతే ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ యువతిని తను బయటికి గెంటేశాడు ఇక్కడ చాలా. ఎందుకంటే ఆ యువతి నల్గొండ జిల్లాకు చెందినటువంటి యువతిగా ఇక్కడ పోలీసులు కూడా పేర్కొన్నారు. కొన్ని అంటే విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. అంటే ఈ అమ్మాయి కూడా ఎప్పుడైతే ఈ హరీష్ ఎస్ఐని బెదిరించడంలో భాగంగా ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అవుతుందన్నటువంటి తెలిసినటువంటి నేపథ్యంలో మళ్ళీ రిపీటెడ్ గా ఫోన్ చేస్తే తను ఫోన్ కట్ చేస్తున్నాడు. ఎందుకు కట్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏటూరు నాగరం అటవీ ప్రాంతం అలాగే వాజేడు పరిసర ప్రాంతాల్లో కూడా కొద్ది రోజుల క్రితం అంటే డిసెంబర్ 1వ తారీఖున ఎన్కౌంటర్ జరగడము, ఆ పనులలో బిజీగా ఉన్నారు ఇక్కడ మావోయిస్టులు అలాగే పోలీసులకు మధ్య ఒక ఎన్కౌంటర్ అంటే కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఇటువంటి సందర్భంలో తను బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి వాజేడు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళే ఒక ఇద్దరిని కూడా మావోయిస్టులు హతమార్చినటువంటి సందర్భం. అయితే తను పని ఒత్తిడిలో ఉన్నాడు, కానీ ఈ ఆత్మహత్యకు ఆ పని ఒత్తిడి కారణం కాదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం, దానికి ముందు రోజే ఈ అమ్మాయి ఏటూరు నాగరం వెళ్ళిన తర్వాత తనకు మరీ ఫోన్ చేయడంతో తను నేను వస్తున్నాను ఉండని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫెరిడో ఒక రిసార్ట్ లో తనను ఉంచాడు. తర్వాత ఒకళ్ళ ఫ్రెండ్స్ ను కూడా తీసుకొచ్చి ఆమెను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ రాత్రంతా కొంత వాగ్వాదం కూడా నడిచింది. విసిగిపోయేసినటువంటి తన ఫ్రెండ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎంత నచ్చ చెప్పినా అమ్మాయి వినకపోవడంతో తను మళ్ళీ ఎంత చెప్పినా వినకపోవడంతో తను బలవంతంగా చేసింది. ఇప్పటికిప్పుడే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదన్నటువంటి ఒక బ్లాక్ మెయిల్ చేసింది. తను లేకపోతే నేను ఖచ్చితంగా మా బంధువుల్ని అలాగే మాకు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నేను నిరసన కార్యక్రమాలు చేస్తాను, ఈ పోలీస్ స్టేషన్ ముందే బయట ఇస్తానన్నటువంటి ఒక బ్లాక్ మెయిల్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని తను మళ్ళీ ఎట్లాంటి పరిస్థితులు తలెత్తాయన్నటువంటి భయాందోళన వ్యక్తం చేసినటువంటి హరీష్ తన మిత్రునికి కూడా ఫోన్ చేశాడు. నువ్వు ఇంటి దగ్గర అమ్మా నాన్నలను కూడా సరిగా చూసుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన ఫ్రెండ్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. వెంటనే కోపోద్రిక్తుడైనటువంటి తను ఆ అమ్మాయిని కూడా రూమ్ నుండి బయటికి నెట్టేసి తను లాక్ చేసుకొని తను కాల్చుకొని చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రాథమికంగా విశ్వసనీయ సమాచారం రోహిత్. కానీ దీనికి సంబంధించి ఇక్కడ హనీ ట్రాప్ అనేది కూడా ఇంకా అంటే ఒక్కరే కాకుండా ఇంకా ఎంతమందిని ట్రాప్ చేస్తుంది అన్నటువంటి విషయంలో కూడా అనేక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది రోహిత్. రాయుడు వెంకటరత్నం, వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక యువతి బ్లాక్మెయిలింగ్కి పాల్పడటంతోనే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య సమయంలో హరీష్తో పాటు ఒక యువతి కూడా ఉంది. ఈ నెల 19న
ఎస్ఐ హరీష్ ఎంగేజ్మెంట్ జరిగింది. గతంలో 3 యువకులను ప్రేమ పేరుతో ఒక యువతి మోసం చేసింది. ఆ యువతి ఎస్ఐను ఇప్పుడు బెదిరింపులకు పాల్పడటంతోనే ఆ బెదిరింపులు తట్టుకోలేకే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యువతి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగానే తెలుస్తుంది. గతంలో కూడా ఆ యువతి 3 యువకులపై కేసులు పెట్టినట్టుగా సమాచారం. డబ్బు పలుకుబడి ఉన్నవారే లక్ష్యంగా ఆ యువతి హనీ ట్రాప్కి పాల్పడుతుంది. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటుంది అనే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.